హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. పెన్షనర్స్కి ముఖ్య ప్రకటన. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే అధిక పెన్షన్ దరఖాస్తుల పరిష్కారంలో ఈపీఎఫ్ఓ తీసుకుంటున్న నిర్ణయాలు చందాదారులు, విశ్రాంత ఉద్యోగుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయండి. డిమాండ్ నోటీసుల మేరకు ఉద్యోగ పెన్షన్ పథకం ఈపీఎఫ్కు బకాయిలు చెల్లించాలా వద్దా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. బకాయిల నోటీసులు జారీ చేస్తున్నారు. ఈపీఎఫ్ఓ పెన్షన్ లెక్కింపు ఫార్ములా ప్రతి నెల ఎంత మొత్తం పెన్షన్ వస్తుందో స్పష్టత ఇవ్వకపోవడంతో పథకంలో చేరేందుకు సగానికి పైగా చందాదారులు ఆసక్తి చూపడం లేదు. నోటీసుల జారీలో కూడా జాప్యం అండి. అంటే హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు గాను ఈపీఎఫ్ఓ కార్యాలయం హైదరాబాద్లో ఉందండి. సో ఈ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో వివిధ సంస్థల పరిధిలోని 12,700 మంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఒక్కో దరఖాస్తును పరిశీలించి డిమాండ్ నోటీసు జారీ చేసేందుకు ఒక్కో ఉద్యోగికి 2 రోజుల సమయం పడుతోంది. అధిక పెన్షన్ కోసం ఏర్పాటు చేసిన సెక్షన్లో 4 ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. వివరాలన్నీ చూసి నోటీసులు జారీ చేయడం వారికి తలకు మించిన భారంగా అయితే మారింది ఇప్పుడు. సో ఈ మేరకు ఈ నేపథ్యంలోనే అదనంగా 20 మంది అసిస్టెంట్లు, 2 సహాయ పీఎఫ్ కమిషన్లను నియమించాలని ఉన్నతాధికారులను కోరారు. కానీ దీనిపై ఇప్పటి వరకు సానుకూల నిర్ణయం అయితే వెలువడలేదు. సో మరి తక్కువ మంది సిబ్బందితో ఈ ప్రక్రియను కొనసాగిస్తే అందరికీ డిమాండ్ నోటీసులు జారీ కావడానికి కొన్ని ఏళ్ల సమయం పడుతుందండి. ఎందుకంటే 12,700 మంది అంటే ఒక్కొక్క ఉద్యోగి 2 రోజులు పడుతుందన్నమాట. సో కొన్ని సంవత్సరాలు అయితే గడిచిపోతాయి. సో కాబట్టి తక్కువ మంది సిబ్బందితో ఈ ప్రక్రియ కొనసాగిస్తే అందరికీ డిమాండ్ నోటీసులు జారీ కావడానికి ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉందని ఈపీఎఫ్ఓ వర్గాలు చెప్తున్నాయి. తమకు వచ్చిన డిమాండ్ నోటీసుల మేరకు పెన్షన్ పథకం ఈపీఎఫ్ను బకాయిలను కొందరు చెల్లిస్తున్నారు. తమ భవిష్య నిధి ఖాతాలో నిల్వ ఉంచి ఉపసంహరించుకునేందుకు అంగీకారం తెలుపుతున్నారు. ఈ మేరకు నిల్వలు లేని ఉద్యోగులు, పెన్షన్దారులు డిమాండ్ మొత్తానికి సమానమైన చెక్కులు చెల్లిస్తున్నారు. అయితే చెక్కుల చెల్లుబాటు అనంతరం అధిక పెన్షన్ దరఖాస్తు ఆమోదించిన సమాచారాన్ని చందాదారులకు ఈపీఎఫ్ఓ తెలియజేయడం లేదండి. వారికి ఎంత అనేది వారికి తెలియకుండా పోతుంది. 6 నెలల క్రితం డిమాండ్ నోటీసులు అందుకున్న చందాదారులు, పెన్షన్దారులు కొందరు అప్పులు చేసి మరీ బకాయిలు చెల్లించేందుకు చెక్కులు ఇచ్చారు. ఈ చెక్కులు చెల్లుబాటైన ఇప్పటి వరకు సవరణ పెన్షన్ చెల్లింపు పత్రం ఈపీఎఫ్ఓలు జారీ చేయకపోవడం, వడ్డీలు చెల్లించలేక అధిక పెన్షన్దారులు అయితే అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే లేకున్నా అప్పు తీసుకొచ్చి చెక్కుల రూపంలో ఇచ్చారు. సో ఇప్పుడు డిమాండ్ నోటీసుల మేరకు భవిష్య నిధి ఖాతాలో నిల్వలు ఉంచి నిధులు తీసుకునేందుకు అంగీకార పత్రాలు ఇచ్చి నెలలు గడుస్తున్నా కూడా ఈపీఎఫ్ఓ నిబంధనల మేరకు పెన్షన్ నిధికి యాజమాన్య వాటా కింద 9.49% చందా జమ కావడం లేదు. యాజమాన్యాల నుంచి పాత పద్ధతిలోనే చలాన్లను స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంగీకార పత్రాలు ఇచ్చిన వారికి మరోసారి డిమాండ్ నోటీసులు జారీ అవుతాయా, లేక ఆటోమేటిక్గా నిధుల సర్దుబాటు చేస్తారా అన్న అంశంపై ఇప్పుడు సర్వత్రా గందరగోళం అయితే నెలకొంది ఫ్రెండ్స్. ఇకపోతే హైదరాబాద్ పరిధిలో ఈపీఎఫ్ఓ పరిధిలో అయితే 81,000 మంది ఆర్టీసీ కార్మికులు అధిక పెన్షన్ దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 30,000 మంది డిమాండ్ నోటీసుల మేరకు బకాయిలు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. పదవీ విరమణ చేసిన కార్మికులు, ఉద్యోగులు సైతం అధిక పెన్షన్ లెక్కింపు ఫార్ములా పెన్షన్ ఎంత వస్తుందో చెప్పకపోవడంతోనే మిగతా వారందరూ కూడా వెనకడుగు వేస్తున్నట్టు సమాచారం ఫ్రెండ్స్.